దేశానికి వారి ప్రయాణం ఆరంభమైంది. నేటికి ఈ సంఘటన చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఎలా జరిగిందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దేవుడు తమతో ఉన్నాడని ఇజ్రాయేలు ప్రజలు చెప్పటానికి ఈ సంఘటన ఒక స్పష్టమైన ఆధారం. ఇజ్రాయేలు ప్రజలు తప్పించుకొని వెళ్ళిపోయారనే వార్త ఈజిప్టు రాజుకు తెలిసింది. ఆ రాజు అతని అధిపతులు వెంటనే మనసు మార్చుకొని, మనం ఏం చేశాం? ఇజ్రాయేలు ప్రజలు మనల్ని ఎందుకు వెళ్ళిపోనిచ్చాం? మనకు చాకరీ చేయటానికి బానిసలు లేకుండా పోయారు కదా అని వెంటనే ఓ నిర్ణయానికి వచ్చారు. ఫరో రాజు సైన్యం సిద్ధం చేయమని ఆదేశించాడు. యుద్ధ రథాన్ని కూడా సిద్ధం చేయమని చెప్పాడు. కాసేపట్లో ఈజిప్టు సైన్యం రథాలు, గుర్రాల మీద బయలుదేరింది. వాటిలో 600 మంచి రథాలు ఎన్నుకొని రాజు, సైన్యాధిపతులు బయలుదేరారు. ఈజిప్టు దేశాన్ని విడిచి సంతోషంగా వెళ్ళిపోతున్న ఇజ్రాయేలు ప్రజల్ని తరిమి పట్టుకోవాలని ఫరో రాజు నిర్ణయించుకున్నాడు.